ఐ థింక్ నేను రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి ఒక ప్రిపరేటరీ మీటింగ్స్ కొన్ని చూసిన. చాలా సన్నిహితంగా కవిత గారు కేసీఆర్ గారు పక్కన టేబుల్ మీద కూర్చొని ఆ వరంగల్ జిల్లా నాయకులతో మిగతా జిల్లాల నాయకులతో జరిగినటువంటి ఒక ప్రతి సమావేశంలో వారు కూర్చున్నారు. కాబట్టి దయాకర్ గారు అన్నట్టుగా కవిత గారు కేసీఆర్ గారిని కలవలేకపోయినో కలుస్తలేదా అనేటువంటి ఒక ధోరణిలో ఏదైతే మాట్లాడినరో నేను ప్రాక్టికల్గా చూసిన కాబట్టి బహుశా అది కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నా. రెండోది ఏంటంటే వారు లేవనెత్తినటువంటి ఒక అంశాలు ఏవైతున్నాయో వారేమన్నా రాసినటువంటి దాంట్లో నాకు ఇంపార్టెన్స్ లేదనో, నన్ను ఎవరో తొక్కుతుండ్రనో, లేకపోతే నాకు ప్రాధాన్యత ఇంకా పెంచాలనో, లేకపోతే నాకు ఇంకేమన్నా పదే రావాలని చెప్పని అడిగినట్టుగా లేదు. మీరు మొత్తం ఒకసారి 7 పేజీల లెటర్ను మళ్ళీ చదవండి. ఆమె లేవనెత్తినటువంటి అంశాలు బీజేపీని కొంచెం తెగిడి ఉండాల్సి ఉండే స్పీచ్లా 42% రిజర్వేషన్స్ గురించి మాట్లాడ ఉండాల్సి ఉండే, ఇట్లా ఒక 5-6 అంశాలు ఇది ఇట్లా ఉండాల్సి ఉండే, మీరు ఎక్కువ అందుబాటులో ఉండాల్సి ఉండే. ఇవన్నీ కూడా ఈ కొత్త ఇన్వెన్షన్ కావు. ఇవి ఈ మీటింగ్ సందర్భంగా ఎవరో చెప్పిండ్రు నేను పంపినా అనేటువంటి ఇవి గత 2023 ఎన్నికల నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో మాకు కలిస్తే బాగుండు 100 మంది 1000 లక్షల మంది అన్నారు కేసీఆర్ గారు మాకు అందుబాటులో ఉంటే బాగుండు, కలిస్తే బాగుండు అని చెప్పని అన్నవాళ్ళు ఉన్నారు. అందుబాటులో ఉన్నోళ్ళకు ఉన్నాడు, లేని వాళ్ళకి లేడు. తర్వాత బీజేపీ పట్ల కేసీఆర్ గారు చేసినంత దాడి రాహుల్ గాంధీ తర్వాత దేశంలో, రాహుల్ గాంధీతో సమానంగా దేశంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ మీద దాడి చేసినటువంటి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయట్లేడంత దాడి. అంత పెద్ద దాడి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు దాడి చేసిండ్రు. కాబట్టి సామాజిక న్యాయం, భౌగోళిక తెలంగాణ ఇవన్నీ కూడా ఇంటర్నల్ సంబంధించిన అంశాలు మాత్రమే లేవనెత్తినారు. అది కూడా ప్రజల్లో ఉన్నటువంటి చర్చకు సంబంధించిన అంశాలు. తనకేదో నష్టం జరిగిందనో, కష్టమవుతుందనో, తన ఇంపార్టెన్స్ పోతుందనో లెటర్లో ఎక్కడా లేదు. లేనప్పుడు ఆ లెటర్ లీక్ అయింది అన్నప్పుడు తప్పనిసరిగా అది ఇప్పుడు బిగ్ న్యూ ఫస్ట్ బ్లాస్ట్ చేసింది బిగ్ టీవీ వాళ్ళు. బిగ్ టీవీ వాళ్ళు చెప్పాలి వాళ్ళకి లెటర్ ఎవరు ఇచ్చిందని ఫస్ట్. లేదు ఆపన్న హస్తం లాంటి హ్యాండిల్స్లో ఫస్ట్ ఆ లెటర్ కనబడేది, వాళ్ళు చెప్పాలా. కాబట్టి ఇది ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నట్టుగా ఇక్కడ లీక్ అయిందా అక్కడ లీక్ అయిందా అనేటువంటిది వాళ్ళు తప్పనిసరిగా కవిత దాని ప్రకారం అయితే కేసీఆర్ పక్కన ప్రకాష్ నేను డిస్పాషనేట్ గా మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి లీక్ అయింది అనేటువంటిది వాళ్ళు స్థూలంగా కనుక్కుంటూనే లీక్ అవుతుంది కదా. ఇంటి దొంగని ఈశ్వర్ కూడా పట్టలేడు అంటారు. అటైనా కావచ్చు ఇటైనా కావచ్చు. కానీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లో కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లీక్ చేశారని క్లియర్ గా చెప్తున్నారు. అది వారు అంటున్నారు. ప్రకాష్ అన్న ఏమన్నాడు ఇటు సైడ్ కూడా జరగవచ్చు కదా అని అన్నాడు. కాబట్టి ఎటు జరిగినా ఇది ఒక ఇంటర్నల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఏ డాటర్ అండ్ సన్ ఫాదర్. కాబట్టి దాన్ని బియాండ్ ప్రపోర్షన్ గా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వారు అన్నట్టుగా ఆ లెటర్ నేనే రాసినా అని చెప్పనంటే అయిపోతుండే కదా. దానికి దయ్యాలు, దేవుళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ చర్చని ఇంకా లోపల తీసుకుపోయి ఇంకా లోతుగా వాళ్ళేంది వీళ్ళేంది ఇంకేమైనా అంతర్గత వైరుగా దయ్యాలు ఎవరు అసలు చెప్పురి, ఆ కోవట్లు ఎవరు చెప్పురనో చర్చ మొదలవుతుంది. కాబట్టి ఈ పార్టీలో తాను ఒక కీలక నాయకురాలు. కీలక అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ద పార్టీ. తెలంగాణ మూమెంట్ లో కూడా కీలకమైన పిల్లరే, తర్వాత పార్టీలో కూడా కీలకమైన పిల్లరే. కాబట్టి అంతర్గతంగా ఇది సిద్ధాంతపరమైనటువంటి ఇష్యూస్ కొన్ని లేవనెత్తాయి. ఆ సిద్ధాంతపరమైన ఇష్యూస్ ప్రజల్లో చర్చ పెడితే సాల్వ్ కావు. అవి కేసీఆర్ గారితో, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ గారు, పార్టీలో ఉన్నట్టు ప్రకాష్ గారు లాంటి ఒక పెద్ద మనుషులు ఇటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఒక ఐడియాలజికల్ రెజల్యూషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాన్ని యాక్షన్లో పెట్టగలుగుతాం. కాబట్టి ఆ ఓపెన్ లేక కేసీఆర్ గారికి అవసరమా కాదా అనేది వారి విజ్ఞతకు సంబంధించిన అంశం. కేసీఆర్ గారు ఎట్లా తీసుకుంటారు, దాన్ని ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేటువంటిది హీ విల్ టేక్ హిజ్ ఓన్ టైం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా హీ వాంట్ ఇన్స్టంటేనియస్లీ రెస్పాండ్. ఆయన కూడా చూస్తారు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అన్ని చూసిన తర్వాత రెస్పాండ్ అవుతారు. నేను అనుకుంటా ఇది నా అబ్జర్వేషన్ చెప్పంటారా క్లియర్ గా.